ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ దేశాలపై తీవ్రమైన ప్రభావం పడిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలో దుబాయ్, యుఏఈ దేశాలు, గల్ఫ్ దేశాల మీద ఆ ప్రభావం తీవ్రంగా పడింది. దుబాయ్లో యుద్ధ క్షిపణులు పంపించడం, మిసైల్ దాడి చేయడంతో ఒక్కసారిగా దుబాయ్ నగరం అంతా స్తంభించిపోయింది. ముఖ్యంగా దుబాయ్ టూరిజం, ఎయిర్పోర్ట్, గల్ఫ్ దేశాల మీద కూడా ఆ ప్రభావం పడింది. అలా గల్ఫ్ దేశాల మీద ప్రభావం పడటంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలపై కూడా ప్రభావం అనేది సోకిందని చెప్పచ్చు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ మీద ఆ రేటు ప్రభావం తీవ్రంగా కనిపించింది, స్పష్టంగా కనిపించింది. ఈరోజు ఒక లీటర్ పెట్రోల్ ధర 107 రూపాయలు కాగా డీజిల్ 95 రూపాయలు. ఈ రేటు ఇవాళ ఉంది, రేపు ఏ రేటు ఉంటో తెలీదు. మరి ఆ రేటు ఎంత ఉంటోగా తెలియని పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. అంటే దానికి కారణం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. ఈ యుద్ధం ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. ఇరాన్కి ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ అది మన దేశంపై ఇలా ఎఫెక్ట్ చూపిస్తుందని ఎవరు ఊహించలేదు. ఆ ఎఫెక్ట్ ఎంతగా అంటే పెట్రోల్, డీజిల్తో పాటు నిత్యావసర ధరల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ మీద ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ముందు కోడిగుడ్లు, టూత్పేస్ట్ వంటి చిన్న చిన్న ఇంటి సామాన్ల మీదే ఆ ప్రభావం ఉండేది. కానీ ఇప్పుడు అది గ్యాస్ సిలిండరు, నిత్యావసర ధరల్లో కూడా పాకిపోయింది. ఇక్కడ మన పరిస్థితిని స్పష్టంగా గమనించవచ్చు. ఈ క్యూలో జనాన్ని చూస్తే అర్థమవుతుంది గ్యాస్ సిలిండర్ కొరత ఎంత స్పష్టంగా ఉందనేది, తీవ్రంగా ఉండేది అనేది. ప్రభుత్వం గ్యాస్ కొరత లేవని, అందుబాటులో కావాల్సినంత గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని చెప్పిన జనాలు నమ్మకుండా గ్యాస్ సిలిండర్ కోసం పడికాపులు కాస్తున్న సందర్భాలు మనకి ఇక్కడ దేశ నలుమూలలో చూసి చెప్పచ్చు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఏ రాష్ట్ర పౌరుడు చెప్పడానికి మనం ఆలోచించాల్సిన లేదు. ఎందుకంటే ప్రతి ప్రాంతం, ప్రతి ఏరియాలో కూడా ఇదే పరిస్థితి. తర్వాత హోటల్ మీద కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని హోటల్లో సరుకులకి కావాల్సినంత గ్యాస్ లేక జనాలు రాలేకపోతుంటో వాళ్ళకి వచ్చిన వండించలేని సందర్భంలో హోటల్ని మూసేశారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కొన్ని చోట్ల గ్యాస్ సరఫరా లేక మెనూ తగ్గించేశారు. అలా ముంబైలో 20% హోటల్ మూసేయబడ్డాయి. నేటికి అది 50% చేరింది. అలానే నడుపుతున్న హోటళ్ళు కూడా మెనూ చాలా వరకు తగ్గించారు. ఇలా చిన్న చిన్న ప్రాంతాల నుంచి భారీ నగరాల వరకు గ్యాస్ కొరత అనేది స్పష్టంగా కనిపించింది. పెట్రోల్, డీజిల్ కొరత కూడా మరి ఎక్కువగా ఉందని చెప్పాలి. తర్వాత నిత్యావసర ధరలైన కోడిగుడ్డు, పాలు, పెరుగు, టూత్పేస్ట్ వంటి చిన్న చిన్న పదార్థాల మీద కూడా ఈ ప్రభావం అనేది చాలా తీవ్రంగా కనిపించింది. రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోయినాయి. పెరిగినా కొందామంటే అవి అందుబాటులోకి సరిగా రావటం లేదు, దొరకటం లేదు. ఇలా అనేక కష్టాలతో దేశం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఈ గ్యాస్ కొరత నుంచి తప్పించుకోవడానికి కొంతమంది కర్రలు పోయినాయి, ఎలక్ట్రిక్ స్టవ్ని వాడుతున్నారంటే గ్యాసు తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని హోటల్, ఇళ్లలో గ్యాస్ స్టవ్ బదులు కర్రలు పోయిన వాడుతూ జనాలకి వంట చేస్తున్నారు. ఏ ఊరు, ప్రాంతం, జిల్లా, వీధి, సిటీ వంటి రాష్ట్రాలు, దేశాలు కాకుండా ఎక్కడ చూసినా గ్యాస్ కొరత ఉన్న ప్రాంతాలన్నిటికీ ఇదే పరిస్థితి అని మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో గ్యాస్ స్టేషన్కి వెళ్ళకుండా కేవలం ఫోన్లోనే మనం గ్యాస్ని బుక్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు అలా లేదు. ఏ గ్యాస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ తీవ్రస్థాయిలో జనాలు ఉండటం, వాళ్ళు గ్యాస్ సిలిండర్ కోసం అక్కడ ఉన్న ఆఫీసర్స్ మాట పెరగడం, గొడవ పెట్టుకోవటం వంటి మనం చూడవచ్చు. ఇంకా పెట్రోల్, డీజిల్ విషయానికి వస్తే ఇక భయంకరంగా ఉన్నాయి. కానీ ఈ గ్యాస్ కొరత వల్ల అవి బయటికి రావటం లేదు, ప్రభావం అంతగా కనిపించలేదు. కానీ వెహికల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ లోపాన్ని మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరిగిన దానికి మన దేశానికి ఇంత ప్రభావం కనిపించడానికి మెయిన్ రీజన్ గల్ఫ్ దేశాలపై ఆ యుద్ధ ప్రభావం పడటం. అక్కడి నుంచి వచ్చే నౌకల మీద ఇరాన్ మిసైల్స్తో పేలుస్తామని అనటంతో అక్కడ నుంచి గల్ఫ్ నుంచి క్రూడ్ ఆయిల్ షిప్స్ని నిలిపేయడంతో ఒక్కసారిగా మన దేశం అనేది ఇలా ఇబ్బందులకి గురైంది. ముందు చూపు లేకుండా ఆలోచితమైన నిర్ణయాల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పచ్చు. మన దేశంలో ముందు చూపు లేకపోవటానికి ఉదాహరణకి చూపించడానికి కారణం కూడా మనకి సరిపోతుంది.
ఇలా గ్యాస్ కొరత గురించి ఆలోచించలేదని మన దేశం ముందు చూపు కానీ విశ్లేషణ కానీ సమస్య పరిష్కరించే విధానం కానీ మన వాళ్ళలో లేదా అనే ఒక సందేహం అనేది కలక్క మానదు. మనకి ఇలాంటి సందర్భాలను ఎదుర్కొనే సామర్థ్యం కానీ శక్తి కానీ ఉందా అనేది నేను ప్రశ్నిస్తున్నాను గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని, ఈ ప్రజల్ని. దేశంలో ప్రపంచం యుద్ధాలు జరగడం సహజం, కానీ ఆ యుద్ధ ప్రభావం అనేది చూస్తున్న దేశాల మీద పడటం అనేది చాలా బాధాకరం, ఆశ్చర్యకరం. ఇలా రెండు దేశాల మధ్య యుద్ధంతో మన దేశం నలిగిపోవటం, మన దేశం స్తంభించిపోవటం అనేది బాధాకరం. ఈ పరిస్థితుల నుంచి కోలుకోవడానికి మనం శతవిధ ప్రయత్నించాలి. మన దేశంలో ఇలాంటి పరిస్థితులు రావడం కొత్త ఏం కాదు, ఇలాంటి పరిస్థితులు రావని నమ్మకం లేదు. కానీ వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనకి తగినంత సామర్థ్యం ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ప్రస్తుతానికైతే దేశంలో ఈ పరిస్థితి నుంచి బయటకెక్కే అవకాశం ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే గ్యాస్ కొరత చాలా తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితి నుంచి నెగ్గుకు రావడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నా విన్నపం. వాళ్ళు గ్యాస్ ఉందని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. ప్రస్తుతానికైతే గ్యాస్ కొరత స్పష్టంగా దేశం కనిపిస్తుంది. కొన్ని చోట్ల అది తీవ్రంగా ఉంది. అలానే నిత్యావసర ధరలు, మిగతా వస్తువుల మీద కూడా ఈ ప్రభావం ఉన్నది. ఇలాంటి సందర్భాలు, విశేషాల నుంచి జనాలను కాపాడటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నా విన్నపం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.